ఎన్పిసిఐ వాళ్ళు యూపీఐలో రిసిపియంట్ ఇనిషియేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని ఆపేస్తున్నారు. అంటే P2P ట్రాన్సాక్షన్స్, ఫుల్ ట్రాన్సాక్షన్స్ అంటారు దీన్ని. ఏంటంటే ఇది ఫ్రాడ్స్టర్స్ ఎక్కువ ఈ పని చేస్తున్నారు, దానివల్ల దీన్ని ఆపేస్తున్నాము. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ టోటల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ఓన్లీ 3% అంట. సో ఈ 3% ని ఫీచర్ ని ఈజీగా డిజేబుల్ చేసేయచ్చు ఈ ఎన్పిసిఐ వాళ్ళు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈజీగా చేసేసేయచ్చు అంటున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, ఇంకొకళ్ళు డబ్బులు వేయాలి, నాకు డైరెక్ట్ గా ఓపెన్ చేసి యూపీఐ లో నా పేరు, నా నంబర్ కొట్టేసి లైక్ గోపికృష్ణ అని చెప్పి ఒక 100 రూపాయలు పంపించవచ్చు. అది ఇంకొకళ్ళు ఎవరైనా నాకు పంపిస్తుంటే, అదే నేను ఇనిషియేట్ చేయాలనుకో, నేను ఆ పర్సన్ కి ఓపెన్ చేసి ఆస్క్ 100 రూపీస్ ఉంటది కదా మనకి, 100 రూపీస్ మనము పంపిస్తే వాళ్ళు దానికి ఓకే కొట్టి యూపీఐ పిన్ కొడతారు. సో ఇది ఫ్రాడ్స్టర్స్ ఎక్కువ చేస్తున్నారు, దీని ద్వారా ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కానీ అవసరమైన చాలా తక్కువ జరుగుతున్నాయి అని చెప్పి ఈ ఫీచర్ డిజేబుల్ చేస్తున్నారు. దీని వల్ల చాలా స్కామ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, ఈ యూపీఐ స్కామ్స్ అనేవి చాలా రెడ్యూస్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. హోప్ఫుల్లీ మంచి అనేది ఎక్కువ జరగకపోయినా చెడు అనేది తగ్గిపోతుంటే చాలా బెటరే కదా. మేబీ దిస్ హెల్ప్స్ సమ్ crores of rupees టు సేవ్ ఫర్ ఇండియన్స్.